హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే, లైక్ ఎక్స్ట్రీమ్లీ హై అండ్ గేమ్స్ ఆడడం కోసమైనా కావచ్చు, లేదా 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేయడం కోసమైనా, లేదంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేయడం కోసమైనా సరే, ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు సేల్స్తో సంబంధం లేకుండా, ఎందుకంటే సేల్స్లో ఆఫర్స్ అవి అని చెప్పి అమ్ముతుంటారు కానీ అవి అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు. అవి ఎందుకో కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సేల్స్తో సంబంధం లేకుండా మనకి డైరెక్ట్గానే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. బట్ వీటి గురించి ఎక్కడ ఎవరు వీడియోస్ చేయరు, ఎక్కడ మనకి ఎవరు చెప్పరనమాట. సో ఈ వీడియోలో నేను 50,000 నుంచి 1,50,000 బడ్జెట్లో మంచి ల్యాప్టాప్స్ ఏమున్నాయి అండ్ ఎటువంటి ల్యాప్టాప్స్ని మనం కన్సిడర్ చేయాలి అండ్ ఎటువంటి ల్యాప్టాప్స్ని మనం కన్సిడర్ చేయకూడదు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఈ వీడియో చూస్తే మీకు ల్యాప్టాప్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆల్సో నేను గ్రాఫిక్ కార్డ్స్ని బేస్ చేసుకొని ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ ల్యాప్టాప్ కొనాలో చెప్తాను. ఇక్కడ నేను గ్రాఫిక్ కార్డ్స్ని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, మనకి గేమ్స్ ఆడాలన్నా సరే, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా సరే, లేదా 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలన్నా సరే, గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ బడ్జెట్లో ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80,000 పెడుతున్నారు అనుకోండి. సో 80,000లో మీరు ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ కొనాలి, 4060 కొనాలా, 4050 కొనాలా, లేదా 3050 కొనాలా, సో క్లియర్గా చెప్తాను అనమాట. సో మీరు ఖచ్చితంగా వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా మీకు నా పీసీ స్క్రీన్ షేర్ చేసి డైరెక్ట్గా అమెజాన్లో మీకు 50,000 నుంచి 1,50,000 బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ని డైరెక్ట్గా స్క్రీన్ చేసి చూపిస్తాను. ఓకే, సో దట్ అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 50,000 అంతకుమించి లేదు అనుకోండి, మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి MSI Thin 15 అనమాట. సో ఈ ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి i5 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ మనకి 16GB RAM 512GB SSDతో వస్తుంది. ఇందులో మనకి 3050 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ల్యాప్టాప్ బయట వచ్చేసి 1.86 kg ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ యాక్చువల్ కాస్ట్ రైట్ నా వచ్చేసి 55,000 ఉంది. బట్ దీని మీద మనకి SBI కార్డ్స్ పైన 4,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఈ మొత్తం డిస్కౌంట్తో కలుపుకుంటే ఈ ల్యాప్టాప్ మనకి 51,000కి వస్తుంది. సో 51,000లో 3050 4GB గ్రాఫిక్ కార్డ్తో, ఈ గ్రాఫిక్ కార్డ్తో ఉన్న ల్యాప్టాప్ ఇది ఒక్కటే అనమాట. సో మీరు ఒకవేళ ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం దీనికి మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎంట్రీ లెవెల్ మీరు తీసుకోవద్దు. అట్లీస్ట్ 70,000 పెట్టుకుంటేనే మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తాయి. బట్ ఒకవేళ అసలు బడ్జెట్ లేదు, 50,000 మాత్రమే అనుకుంటే మాత్రమే ఈ ల్యాప్టాప్ కొనుక్కోండి. 51,000కి ఇది బెస్ట్ అనమాట. ఒకవేళ 60,000 వరకు బడ్జెట్ పెట్టగలిగితే సేమ్ ల్యాప్టాప్, బట్ మనకి గ్రాఫిక్ కార్డ్ యొక్క VRAM ఇందులో 4GB ఉంటుంది కదా, 6GB ఉంటుంది అనమాట అందులో. సో అది వచ్చేసి ఏసర్ బ్రాండ్ నుంచి అనమాట. సో ఇది వచ్చేసి ఏసర్ స్మార్ట్ చాయిస్ ALG ల్యాప్టాప్. ఇందులో కూడా మనకి సేమ్ i5 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఇందులో మనకి 3050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ 16GB RAM 512GB SSD ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్యానల్ అనమాట, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 1.99 kg ఉంటుంది అనమాట. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి 60,000 ఉంది. బట్ దీనిపైన కూడా మనకి 4,000 డిస్కౌంట్ ఉందన్నమాట SBI కార్డ్స్ పైన. సో ఇది మనకి 56,000కి వస్తుంది. సో 56,000లో మీకు 3050 6GB గ్రాఫిక్ కార్డ్ వచ్చేది ఇది ఒక్క ల్యాప్టాప్లో మాత్రమే. సో ఒకవేళ మీరు అండర్ 60,000 మీకు ఇంకా బడ్జెట్ లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ ఒక 70,000 వరకు పెట్టగలిగితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు 3050 గ్రాఫిక్ కార్డ్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే 3050 గ్రాఫిక్ కార్డ్కి మాక్సిమం 60,000, అంతకుమించి అస్సలు పెట్టద్దు. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 70,000 వరకు పెట్టగలిగితే ఆ బడ్జెట్లో మీకు 4050 గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. ఓకే, 4050 6GB VRAM ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ దొరుకుతాయి. అందులో మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి MSI Thin 15 అనమాట. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి రైట్ నౌ 69,500 ఉంది. దీనిపైన పెద్దగా కార్డ్ ఆఫర్స్ లాంటివి ఏం లేవు. బట్ స్టిల్ 70,000లో మీకు 4050 గ్రాఫిక్ కార్డ్, అది కూడా 6GB వేరియంట్ అనమాట. సో మీకు ల్యాప్టాప్ స్పెక్స్ వచ్చేసి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి i5 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, H సిరీస్ ప్రాసెసర్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి గేమింగ్ ప్రాసెసర్. అండ్ ఇందులో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 16GB RAM 512GB SSD వస్తుంది. ఓకే, మీకు 4050 గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న ఏ ల్యాప్టాప్స్ కూడా 1TBతో రావట్లేదు. మెజారిటీ ఆఫ్ ది ల్యాప్టాప్స్ ఏంటంటే 512GB SSDతో వస్తున్నాయి. సో ఇందులో మనకి సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, స్పెక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి 1.86 kg వెయిట్ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 70,000 ఉంది. బట్ దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, దీని ర్యామ్ ఏదైతే ఉందో 16GB RAM అది DDR4 ర్యామ్ అనమాట. ఇది DDR5 కాదు, DDR4తో వస్తుంది. ఓకే, ఒకవేళ మీ బడ్జెట్ కనుక మీరు ఒక 2,000 ఎక్స్ట్రా పెంచుకోగలిగితే మీకు ఇంకొంచెం బెటర్ ల్యాప్టాప్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సేమ్ స్పెక్స్ ఉంటాయి, సిమిలర్ స్పెక్సే, బట్ ఇది మనకి DDR5 ర్యామ్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి MSI Thin A15. నేమ్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి, బట్ స్పెక్స్ డిఫరెంట్ అనమాట. ఇది మనకి Ryzen 5 7000 సిరీస్ HS సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, మంచి ప్రాసెసరే ఆ ప్రైస్కి. అండ్ ఇది కూడా మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 16GB RAM 512GB SSDతో వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 1.86 kg ఉంటుంది అనమాట. సో ఇది మనకి 4050 6GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. బట్ ఇందులో మనకి DDR5 ర్యామ్ ఉంటుందన్నమాట. ఇందాక చెప్పిన ల్యాప్టాప్లో DDR4 ఉంటుంది, అది ఒక 2,000 తక్కువ ఉందన్నమాట. సో మీరు బెటర్ 2,000 పెట్టి ల్యాప్టాప్ తీసుకోవడం బెటర్ అనమాట. సో మీరు 4050 గ్రాఫిక్ కార్డ్ కొనాలి అనుకుంటే మాత్రం ఇది మీకు మోర్ దెన్ ఎనఫ్. 72,000 బడ్జెట్ ఈజ్ ఎనఫ్ అనమాట. మీరు 80,000 లేదా 80,000 కంటే ఎక్కువ పెట్టి మీరు 4050 కొంటున్నారంటే మీరు మనీ వేస్ట్ చేసుకుంటున్నట్టే.
సో అన్లెస్ అంటే మీకు ఒకవేళ బెటర్ ప్రాసెసర్ ఇంకా మీకు ఎక్కువ ర్యామ్ లేదా ఎక్కువ స్టోరేజ్ వస్తే మాత్రమే పెట్టండి. లేదు అంటే 4050 గ్రాఫిక్ కార్డ్కి 72,000 ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఒకవేళ మీకు ఎంఎస్ఐ బ్రాండ్ నుంచి వద్దు, వేరే బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మీకు ఏసర్ నిట్రో సిరీస్ నుంచి ఒక ల్యాప్టాప్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 76,000 ఉంది. ఓకే, ఇది ఒక 4,000 ఎక్కువ ఉంది. బట్ దీనిపైన మనకి ఎస్బీఐ కార్డ్ ఆఫర్ ఉంది 5,000. సో ఇది మనకి 71,000కి వస్తుంది. సో ఇది కూడా సేమ్, ఇది i5 ప్రాసెసర్ అనమాట. ఇందాక చెప్పింది రైజన్ ప్రాసెసర్. ఇది వచ్చేసి i5 13th జనరేషన్ ప్రాసెసర్, 4050 6GB గ్రాఫిక్ కార్డ్, 16GB ర్యామ్, 512GB SSD. మీకు మిగతా స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. అండ్ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 1.95 kg ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు ఎంఎస్ఐ తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇది తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి బెటర్ ఆప్షన్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఒకవేళ మీరు 4050 వరకు కొనాలనుకుంటే మాత్రం ఇవైతే బెస్ట్ ఉన్నాయి. లేదు ఒకవేళ మీ బడ్జెట్ 80,000 ఉందనుకోండి, ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంత మంచి ల్యాప్టాప్స్ అయితే లేవు. ఒకవేళ 90,000 వరకు పెట్టగలిగితే మాత్రం మీకు 4060 గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుందన్నమాట. ఓకే, నేను మీకు చెప్పాను కదా 4050కి 70,000 మోర్ దెన్ ఇనఫ్. ఒకవేళ 4060 కొనాలనుకుంటే మాత్రం 90,000 పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ 90,000లో బెస్ట్ డీల్ వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా MSI Cyborg 15A MSI బ్రాండ్ నుంచి వస్తుంది. అండ్ ఇది బెస్ట్ డీల్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది మనకి 92,000కి వస్తుంది. ఓకే, 92,000లో 4060 ఉన్నది ఇది ఒకటే అనమాట. అండ్ ఇక్కడ మనకి 16GB ర్యామ్ వస్తుంది, 1TB SSD వస్తుంది, 4060 8GB VRAM ఉన్న గ్రాఫిక్ కార్డ్ అనమాట ఇది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Ultra 7 155H అనమాట. ఇది అల్ట్రా సిరీస్ ప్రాసెసర్. గేమింగ్కి కానీ లేదా AI రిలేటెడ్ టాస్క్కి కానీ లేదా 3D సాఫ్ట్వేర్స్కి కానీ చాలా బెస్ట్ ఉంటుంది అనమాట ఈ ల్యాప్టాప్. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ల్యాప్టాప్ మనకి అండర్ 2 kg వెయిట్తో వస్తుంది. ఇది వచ్చేసి 1.9 kg వెయిట్ అనమాట. సో మిగతా ల్యాప్టాప్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇది మీకు బెస్ట్ అనమాట. 90,000 మీ బడ్జెట్ కనుక ఉంటే మాత్రం ఇది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు 92,000కి వస్తుంది, 4060 8GB VRAMతో. ఒకవేళ అసలు MSI వద్దు, మాకు వేరే బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు లెనోవో ఎల్వోకి సిరీస్ నుంచి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే మీకు స్టోరేజ్ మీకు 512GB SSD వస్తుంది. ఇందాక నేను మీకు చెప్పిన MSI ల్యాప్టాప్ వచ్చేసి 1TB వస్తుంది సేమ్ ప్రైస్కి. బట్ అదే ప్రైస్కి మీకు లెనోవోలో ఏంటంటే మీకు 512GB స్టోరేజ్ వస్తుంది. బట్ దీంట్లో ర్యామ్ 24GB. ఇందాక చెప్పిన దాంట్లో 16GB ర్యామ్, ఇందులో 24GB ర్యామ్. అందులో స్టోరేజ్ ఎక్కువ, ఇందులో స్టోరేజ్ తక్కువ. సో అది మీ ఇష్టం అనమాట. మీరు స్టోరేజ్ మేము బయట ల్యాప్టాప్ కొన్న తర్వాత బయట స్టోర్స్కి వెళ్ళి స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకుంటామంటే ఈ ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మంచి ల్యాప్టాప్. ఇది మీకు Ryzen 7 7000 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, 4060 8GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి 2.4 kg వెయిట్ ఉంటుంది. ఇందాక చెప్పింది 1.9 kg, ఇది 2.4 kg వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 93,500 ఉంది. సో ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే ఈ ల్యాప్టాప్ కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ మీకు లెనోవో నుంచి కానీ లేదా వేరే బ్రాండ్స్ నుంచి 4060 కొనాలి అనుకుంటే మాత్రం 1 lakh మించి ప్రైస్ పెట్టకండి. ఓకే, మీరు 4060 కొనాలంటే 90,000 to 1 lakh అంతే. అంతకు మించి ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు అంటే మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకుంటారంటే. ఎందుకంటే 1 lakh బడ్జెట్లో పెట్టుకున్నా సరే మీకు HP నుంచి వస్తుంది ఇంకో ల్యాప్టాప్. ఇది మీకు Ryzen 9 సిరీస్ ప్రాసెసర్. ఇందాక నేను చెప్పిన లెనోవో వచ్చేసి Ryzen 7 సిరీస్, ఇది Ryzen 9. సో దానికంటే బెటర్ ప్రాసెసర్ ఇది. అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా 1TB వస్తుంది, బట్ ర్యామ్ 16GB. ఓకే, మీకు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది గేమింగ్ ల్యాప్టాప్ 16GB ర్యామ్తోనే వస్తున్నాయి, కొన్ని మాత్రమే 24GB ర్యామ్తో వస్తున్నాయి. సో మీరు 4090 కొనాలనుకుంటే 4090 కాదు 4060 కొనాలనుకుంటే మాత్రం ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇది మీకు 99,000కి వస్తుంది. ఇంకా హెచ్పీలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇంటెల్ i7 ప్రాసెసర్ అనమాట. ఇది కూడా మీకు 1 lakh బడ్జెట్లోనే వస్తుంది, 4060 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. మీకు స్క్రీన్ పైన మొత్తం ల్యాప్టాప్ మోడల్స్ వాటి నేమ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ల్యాప్టాప్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం 50,000 నుంచి 1 lakh వరకు కవర్ చేస్తాం. మీకు 50,000 ఉంటే ఏం కొనాలి, 70,000 ఉంటే ఏం కొనాలి, లేదా 90,000 ఉంటే ఏం కొనాలి చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మీ బడ్జెట్ 1 lakh కంటే ఎక్కువ పెడుతున్నారు అంటే మీరు 4060 గ్రాఫిక్ కార్డ్ తీసుకోవద్దు, 4050 గ్రాఫిక్ కార్డ్ కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా 5060 గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, 5050 గ్రాఫిక్ కార్డ్ అస్సలే తీసుకోవద్దు. మీకు 5050 గ్రాఫిక్ కార్డ్ కంటే 4060నే మంచి గ్రాఫిక్ కార్డ్. అది మీకు 1 lakh లోపు వస్తుంది. బట్ మీకు 5050 1 lakh లోపు రాదు, ఎందుకంటే అది రీసెంట్గా లాంచ్ అయిన గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో 1 lakh లోపు రాదు. సో మీరు 1 lakh కంటే ఎక్కువ పెట్టి మీరు 5050 అయితే అస్సలు తీసుకోవద్దు. దానికంటే బెటర్ మీరు 4060 తీసుకోండి. బట్ మీరు 1 lakh కంటే ఎక్కువ పెడుతున్నారంటే 5060 తీసుకోండి. ఇది మీకు బెటర్ గ్రాఫిక్ కార్డ్, 5050 కంటే చాలా బెటర్ ఇది. ఈ గ్రాఫిక్ కార్డ్ పైన ఏంటంటే 5060తో ప్రాబ్లం ఏంటి అంటే అన్ని ల్యాప్టాప్స్ కూడా 1,30,000 లేదా 1,25,000 మినిమం 1,25,000 పెట్టండి మీకు 5060 రావట్లేదు అసలు ఎక్కడ కూడా. బట్ ఒకే ఒక ల్యాప్టాప్ డీల్ వచ్చేసి మంచి ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది, అది వచ్చేసి హెచ్పీ నుంచి ఉంది, హెచ్పీ విక్టర్ సిరీస్ నుంచి. ఇది మనకి i7 13th జనరేషన్ అనమాట, హెచ్ సిరీస్ ప్రాసెసర్, 8GB 5060 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. బట్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకి 24GB DDR5 ర్యామ్తో వస్తుంది. మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే మిగతా ల్యాప్టాప్స్ అన్ని 16GBతోనే ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి 24GB ర్యామ్, 1TB SSD, ఫుల్ హెచ్డీ ప్యానల్ వస్తుంది. అంటే డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డీ డిస్ప్లే, మనకి ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ మనకి 1,17,000కి వస్తుంది. సో 1,17,000 బడ్జెట్లో అంటే అండర్ 1.2 lakhsలో 5060 వస్తున్న ఒకే ఒక ల్యాప్టాప్ ఇది ఒక్కటే అనమాట.
సో మీరు బెటర్ దీనికైతే వెళ్ళిపోండి అనమాట. ఓకే, బట్ ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం పెంచుకోగలుగుతాం అండ్ మాకు వేరే బ్రాండ్లో కావాలి హెచ్పీలో వద్దు అనుకుంటే మాత్రం మీకు ఇంకొక ఆప్షన్ లెనోవో నుంచే ఉంది, లెనోవో ఎల్ఓక్యూ సిరీస్ నుంచి. బట్ దీని ప్రైస్ 1,23,000 ఉంది, అంటే ఆల్మోస్ట్ 6,000 ఎక్కువ ఉంది. అండ్ ఇందులో మీకు ర్యామ్ 16 GB వస్తుంది. ఓకే, ఇందాక చెప్పిందే మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అందులో మీకు 24 GB ర్యామ్ ఉంది అండ్ 6,000 ప్రైస్ తక్కువ ఉంది. ఓకే, మిగతా స్పెక్స్ అన్నీ ఆల్మోస్ట్ రెండిట్లో సేమ్ ఉన్నాయి. సో మీరు బెటర్ హెచ్పీ తీసుకోండి. హెచ్పీ వద్దనుకుంటే మాత్రమే లెనోవోకి వెళ్ళండి. ఓకే, సో ఇదనమాట. 5060 కొనాలనుకుంటే మీ బడ్జెట్ 1.2 lakh. 1.2 lakh అంటే ఎక్కువ పెట్టి మీరు 5060 తీసుకోవద్దు. ఎందుకంటే 1.3 lakh మీరు పెట్టగలిగితే మీకు 4070 వస్తుంది. 5060 కంటే కూడా 4070 గ్రాఫిక్ కార్డ్ బెటర్ గ్రాఫిక్ కార్డ్. సో అది వచ్చేసి మీకు హెచ్పీ ఒమెన్ నుంచి ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ 1,35,000 ఉంది. అండ్ ఇది మీకు 4070 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ ఇది బెటర్ అనమాట 5060 కంటే కూడా. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి హెచ్పీ ఒమెన్ గేమింగ్ ల్యాప్టాప్ i7 13th జనరేషన్ హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పటివరకు మీరు ఎక్కడ కూడా హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ చూసి ఉండరు, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ గేమింగ్ని హ్యాండిల్ చేయడానికి లేదా మంచి హై ఎండ్ మల్టీ టాస్కింగ్ చేయడానికి ఉపయోగపడే ప్రాసెసర్స్ అనమాట ఇవి. సో అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2.35 kg ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 4070 గ్రాఫిక్ కార్డ్ కొనాలి అనుకుంటే లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నది ఇది ఒక్క ల్యాప్టాప్ మాత్రమే, 1,34,000కి వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు హెచ్పీ వద్దు వేరే బ్రాండ్ కావాలి లేదా ఇంకా బెటర్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఇంకొక ఆప్షన్ హెచ్పీ నుంచే ఉంది. ఇది వచ్చేసి 1,40,000 ఉందన్నమాట. ఇది మనకి Ryzen 9 7000 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ఇది కూడా 4078 GB గ్రాఫిక్ కార్డ్, 1 TB SSD, 16 GB ర్యామ్, ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. మీకు 165 Hz ఫుల్ హెచ్డీ ప్యానల్ అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ మీకు ప్రాసెసర్ ఒకటే చేంజ్ అవుతుంది ఈ ల్యాప్టాప్కి ఆ ల్యాప్టాప్కి. అండ్ ఇది మీకు ఒక 4,000 కాదు, ఆల్మోస్ట్ ఒక 6,000 ఎక్కువ ఉంటుంది అనమాట. అది మీకు 1,34,000 దగ్గర ఉంది, ఇది వచ్చేసి 1,40,000 దగ్గర ఉందన్నమాట. బట్ ఒకవేళ మాకు అసలు హెచ్పీ బ్రాండ్ నుంచి వద్దు వేరే బ్రాండ్ నుంచి కావాలి అండ్ ఇంకొంచెం బెటర్ స్పెక్స్ ఉంటే కావాలి అనుకుంటే మాత్రం మీకు అదే 1,40,000 బడ్జెట్లో మీకు ఏసర్ నుంచి ఒక ల్యాప్టాప్ ఉంది. సో దీని పేరు వచ్చేసి ఏసర్ నిట్రో 16 గేమింగ్ ల్యాప్టాప్. ఇది మనకి Ryzen 9 7000 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, ఆక్టోకోర్ CPU. అండ్ ఇది కూడా మనకి 4070 GB అనమాట, 8 GB VRAMతో వస్తుంది. బట్ ఇందులో మనకి బెటర్ డిస్ప్లే ఉంటుంది అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. 1 TB SSD, 16 GB ర్యామ్ కామన్ ఉంటాయి. ఇది కూడా మనకి సేమ్ 1,40,000 బడ్జెట్లోనే వస్తుంది అనమాట. ఒకవేళ అది వద్దనుకుంటే ఇది కూడా మీరు పిక్ చేసుకోవచ్చు, ఇది కూడా మంచి డీల్ అనమాట. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 4070కి నేను ఏవైతే చెప్పాను అవన్నీ కూడా 1,40,000 వరకే ఉన్నాయి బడ్జెట్. సో మీరు 4070 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ కొనాలి అంటే 1,30,000 to 1,40,000కి మించి పెట్టొద్దు. మీరు 1,50,000 కంటే ఎక్కువ పెట్టి 4070 తీసుకుంటే మనీ వేస్ట్ అవుతున్నట్టే. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు 1,55,000కి 5070 గ్రాఫిక్ కార్డ్తో ఒక ల్యాప్టాప్ వస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. దీని ప్రైస్ వచ్చేసి 1,60,000 ఉంది రైట్ నౌ. బట్ మనకి SBI కార్డ్స్ మీద 5,000 ఆఫ్ ఉంది. సో అటు ఇటుగా 1,55,000కి మీకు 5070 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. సో ఇది ఒక్క ల్యాప్టాప్ మాత్రమే మీకు అండర్ 1.6 lakh ఈ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది అనమాట. మిగతా అన్నీ 1.8 lakh 1.9 lakh అలా ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి MSI Katana 15. ఇది మనకి i7 14th జనరేషన్ హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. QHD డిస్ప్లే అనమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డీ ప్యానల్స్ మాత్రమే. బట్ ఈ ల్యాప్టాప్ మనకి క్వాడ్ HD డిస్ప్లేతో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 16 GB ర్యామ్, 1 TB SSD అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 5070 8 GB గ్రాఫిక్ కార్డ్. సో ఇది మనకి చాలా మంచి డీల్ అనమాట. ఒకవేళ మీరు 1.5 lakh వరకు మీ బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ పిక్ చేసుకోండి. 2.4 kg అంటే కొంచెం తక్కువ వెయిట్ ఆ గ్రాఫిక్ కార్డ్కి అండ్ ఆ స్పెక్స్కి. సో బెటర్ నన్ను అడిగితే ఇది ఫైనల్ డీల్ అనమాట. సో మీరు 1.5 lakh కంటే ఎక్కువ పెడుతుంటే మాత్రం గో ఫర్ దిస్ ల్యాప్టాప్. 5070తో వస్తుంది. సో ఇవన్నమాట మొత్తం 50,000 నుంచి 1,50,000 బడ్జెట్లో ఉన్న మంచి గేమింగ్ ల్యాప్టాప్స్. నేను మొత్తం చెక్ చేసి నా ఓన్గా నేను రీసెర్చ్ చేసి చెప్పిన ల్యాప్టాప్స్ ఇవన్నీ. అండ్ వీటిపైన రేపు సేల్స్లో ఏమైనా ఆఫర్స్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే సేల్స్లో నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు అంత మంచి ఆఫర్స్ ఈ ల్యాప్టాప్స్ పైన అయితే లేవన్నమాట, అంటే నేను చూసుకున్న ల్యాప్టాప్స్ పైన. సో మీరు సేల్స్ని బ్లైండ్గా అయితే ఎప్పుడు నమ్మొద్దు, ఎందుకంటే సేల్స్తో సంబంధం లేకుండా మనకి మంచి డీల్స్ మంచి ల్యాప్టాప్స్ ఎప్పుడు ఉంటాయి. మనం ప్రాపర్గా వెతుక్కుంటే మనకు అవి దొరుకుతాయి అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. సో మీరు కనుక మంచి వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో చూస్తుంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేసేటప్పుడు బెటర్ మీరు ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్తారు. ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీ అంతటా మీరు వెతుక్కునేటప్పుడు. ఎందుకంటే చాలా సిమిలర్ ల్యాప్టాప్స్ వస్తాయి మీకు అదే ప్రైస్ సెగ్మెంట్లో, సేమ్ అలానే ఉంటాయి స్పెక్స్, బట్ ఎక్కడైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అనమాట. సో నేను పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ అది 70,000 అయినా 90,000 అయినా ఈవెన్ 1,50,000 అయినా సరే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇచ్ అండ్ ఎవ్రీ స్పెక్స్ని వెతికి, అది ఈవెన్ ర్యామ్ వస్తుంది అనుకుంటా, ర్యామ్ DDR4 5 ఇలా ప్రతి ఒక్కటి వెతికి నేను మీకు చెప్తున్నా ఇవన్నీ. సో మీరు డైరెక్ట్గా వెతికితే మీకు ఇవి డైరెక్ట్గా కనపడకపోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అమెజాన్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలంటే డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో కొనేటప్పుడు కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ని యూస్ చేయండి, సో దట్ మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇదనమాట. సో ముఖ్యంగా చెప్తున్నా, సేల్స్ని మాత్రం బ్లైండ్గా నమ్మొద్దు. చాలామంది యూట్యూబర్స్ చాలా బ్లైండ్గా ఇవే మంచి డీల్స్ అని చెప్తున్నారు కానీ అవి కాదు. సో ఓకే,
ఇది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో అంతే గైస్, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.